ఈవినింగ్ టు ఆల్. డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా అత్యధికమైనటువంటి మార్కులు రావడానికి ప్రధానమైన కారణం ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడమే. ఎంత అద్భుతంగా నువ్వు చదివిన విషయాన్ని ప్రాక్టీస్ చేస్తావో 2.5 గంటల్లో ఎగ్జామ్లో అది నీకు వెంటనే గుర్తుకు రావడానికి అది చాలా బాగా దోహదపడుతుంది. దానికోసమే ఇప్పుడు మనం రివిజన్ టెస్ట్ మనం స్టార్ట్ చేసాం. 1, 2, 3 రివిజన్ టెస్ట్లో మనం పూర్తి చేసాం. ఇవన్నీ మీకు యాప్లో ఉన్నాయి. ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా మీరు రాసుకోవచ్చు. 20వ తారీఖున ఇక్కడ ఉండేటటువంటి రివిజన్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 4 నిర్వహించడం జరుగుతుంది. ఈ సిలబస్ని ఒక్కసారి మీరు అర్థం చేసుకోగలిగితే ఇప్పటికే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు. నేను ఇంకాస్త మీకు సులువుగా అర్థమయ్యేటట్లుగా ఒక 5 నిమిషాల పాటు ఇది మీకు అర్థమయ్యేటట్టుగా చేస్తాను. 20వ తారీఖున మనం ఇది 4వ గ్రాండ్ టెస్ట్ పెట్టుకుంటాం. మొత్తం 12 గ్రాండ్ టెస్ట్లు, ఆ తర్వాత ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు పెట్టుకుంటాం. ఇది ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ మనం నిర్వహించుకోవడానికి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీరు ఆఫ్లైన్లో అయితే ఇక్కడే వచ్చి ఎగ్జామ్ రాసుకోవచ్చు, మీ మార్కులు ర్యాంకులు తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఈ సిలబస్ ఫాలో అయ్యి ఈ పరీక్షలు గతంలో జరిగిపోయిన పరీక్షలు కూడా మళ్ళీ మీరు ఎన్నిసార్లు రాసుకోవచ్చు, ఎప్పుడైనా రాసుకోవచ్చు, మీకు వీలుండేటప్పుడు రాసుకోవచ్చు. అయితే నేను చెప్పేటటువంటి భావనలన్నీ కూడా ఏ క్లాస్లో కూడా నేను మెన్షన్ చేస్తుంటాను. ఏ టెక్స్ట్ బుక్లో చదవాలనేటువంటి విషయం కూడా మీకు నేను చాలా నీట్గా ఇచ్చుంటాను. అదొక్కసారి మీరు గుర్తించగలిగితే అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటు ఉచిత డైలీ టెస్టులు మీరు ప్రతిరోజు రాయాల్సిందే. ఎందుకంటే ఆఫ్లైన్లోకి వస్తే ఇన్ని పరీక్షలు రాస్తారని మీకు అందరికి తెలిసిందే. ఇవన్నీ డైలీ టెస్టులు, ఈ చివరి నుండేది వీక్లీ గ్రాండ్ టెస్టులు చివరిని ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు రాయాల్సిందే. దాదాపుగా ఒక 120 రోజులు మనం ఇక్కడ ఉంటే 120 డైలీ టెస్టులు రాసి 120 సార్లు నీ పేరు నా నోట్లోంచి రావాల్సిందే. అంత పగడ్బందీగా ప్లాన్ చేస్తేనే ఎగ్జామ్లో నువ్వు విజయం సాధిస్తావు. ఈ రోజు 149, 148 వచ్చిందిరా అంటే ఆషామాషిగా చదివితే రాలేదు కదా. ఆ విషయాన్ని మీరు గమనించాలి. మరి అవన్నీ కూడా మీకు అందించడం కోసం యాప్లో ఉన్నాయి. అయితే ఇంకా కొంతమందికి నేను సహకరించాలనే ఉద్దేశంతో మీరు ప్లేస్టోర్ నుంచి తిరుపతి శ్రీ ప్రిపరేషన్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఆఫ్లైన్లో మనం పెట్టేటటువంటి ప్రతి ఎగ్జామ్ని ప్రతిరోజు సాయంత్రం గుర్తుపెట్టుకోండి 6 నుంచి 7 గంటల మధ్యలో 6 నుంచి 7 గంటల మధ్యలో ఆ పరీక్ష నిర్వహిస్తాం. ఆ టైం వరకు మీరుండి ఈ రోజు కూడా ఈ పరీక్ష రాసుకోగలిగితే సిలబస్ను అద్భుతంగా అది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అందరికీ ఉపయోగపడేటట్లుగా ఉంటుంది. ఈ రివిజన్ టెస్ట్లో మనకు ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్లో ఉండేటటువంటి ఆల్ తెలుగు, ఇంగ్లీషు, బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్ అన్నిటికీ మనం ఇదే పద్ధతిలోనే రివిజన్ టెస్ట్లు మనం ఫాలో చేస్తున్నాం. అక్కడ మీకు స్కోరింగ్ కీ షీట్లు కూడా ఉన్నాయి. ఆ స్కోరింగ్ కీ షీట్లు కూడా మీరు ముందు ఫిల్ చేసుకోవాలి. ఆ స్కోరింగ్ కీ షీట్లు ఫిల్ చేసుకుంటేనే మీకు భయం వస్తుంది. ఇక్కడ స్కోరింగ్ కీ షీట్లో భాగంగా మీకు తెలిసిందే కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీకు ఈ స్క్రీన్ పైన కనబడుతుంది కదా, ఇది కూడా స్కోరింగ్ కీ షీటే. ఈ స్కోరింగ్ కీ షీట్లో మీరు నీ మార్కులు ఎంత, నీ మార్కులు ర్యాంకులు నువ్వు ముందు అంచనా వేసుకున్నావు, ఎన్ని వచ్చాయి, దానికి కారణాలు ఏంటి అనేది మీరు వ్యక్తిగతంగా చూసుకోవాలి. ఇక్కడ మనకు రెసిడెన్షియల్ బ్యాచ్లో అయితే మనం ఖచ్చితంగా చెక్ చేస్తాం. రెసిడెన్షియల్ ఎగ్జామ్ బ్యాచ్లో డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులతో పాటు ఈ రివిజన్ టెస్టుల పైన ఫోకస్ బాగా చేస్తాం. నీ మార్కులు ఎన్ని, నీ టార్గెట్ ఎన్ని, ఎందుకు వెనుకబడతానని గురవుతున్నావు అని బాగా జాగ్రత్తలు తీసుకుంటాం. అలా తీసుకుంటేనే కదా మీ చేత సిలబస్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అదే మీరు ఇంట్లో ఉన్నట్లయితే కూడా ఇది మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవుతారని నేను ఆశిస్తున్నా. మరి ఈరోజు మనం నెంబర్ 4 గ్రాండ్ టెస్ట్ నెంబర్ 4లో ఉండేటటువంటి సిలబస్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ నేను చెప్పేటటువంటి సిలబస్ మీకు కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ప్రణాళిక ఇదే, దీనికి మించినటువంటి ప్రణాళిక ఏది లేదు కదా. ఎందుకంటే 2 నెలలు మీకు అద్భుతంగా సమయం కలిసి వచ్చింది. ఈ 2 నెలల సమయాన్ని మీరు ఎందుకు ఉపయోగించుకోరు? ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీకు కూడా గవర్నమెంట్ జాబ్ రావడానికి 100% అవకాశం ఉంది కదా. ఆలోచన చేయి, అందరిలాగా కాదు, కొత్తగా ఆలోచన చేయి. చదవడమే నీ పని, ఇంక వేరే పని ఏం లేదు. వివేకానంద ఒక మాట అంటారు, అందరూ విజేత అనేటటువంటి వ్యక్తి అందరూ చేసే పనినే చేస్తారు, కానీ వారు భిన్నంగా చేస్తారు అంటాడు. మీరు కూడా చదవాల్సిందే, అయితే పక్కనోడి కన్నా భిన్నంగా చదవాలి. ఒక విషయాన్ని ఎన్నిసార్లు చదివితే అర్థమవుతుంది అని ఎబ్బింగాస్ అన్నాడంటే 7 సార్లు చదివితే అర్థమవుతుంది. జీవితకాలం నీళ్ళు దీర్ఘకాలిక స్మృతిలోకి వెళ్ళిపోతుందని చెప్పాడు. ఆ విషయం మీకు కూడా తెలిసిందే కదా. డిఎస్సి రాసేటువంటి ప్రతి స్టూడెంట్కి తెలుస్తుంది కదా. కాబట్టి గమనించండి, నేను చెప్పేది ఎస్జిటి సిలబస్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కూల్ అసిస్టెంట్ సిలబస్లు అన్నిటికి కావాలంటే డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ లింకులు ఉన్నాయి. అందులో జాయిన్ అయితే అందులో మీరు అద్భుతంగా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏమంటే ఇందులో మీరు ఫస్ట్ 2, 3 కంప్లీట్ చేసాం. 4లో కరెంట్ అఫైర్స్ తీసుకున్నాం అనుకోండి. జూలై 2024 కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇది సిలబస్ అనుసరించి 8 మార్కులు కరెంట్ అఫైర్స్ ఉంటుంది.
దీంతో పాటు ఖగోళ శాస్త్రము, భారత అంతరిక్షము, కామన్వెల్త్ క్రీడలు, చదరంగము, గ్రాండ్ మాస్టర్ స్టేడియాలు, సముద్రాలు, జలసందులు, విమానాశ్రయాలు, ఎయిర్లైన్స్, జలపాతాలు అనేటటువంటి మీరు చదవాలి. చూడడానికి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదంతా ఇంటర్లింక్లో కూడా మనకు లభిస్తుంది. స్టాండర్డ్ జీకేలో నుంచి మనకు సగం మార్కులు రావడానికి ఛాన్స్ ఉంది, లేదా తక్కువ అంటే కూడా 3 మార్కులకు వస్తుంది. కాబట్టి దీని పట్ల మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. రెండోది మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో విద్యా దృక్పథాలు అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే, ఈ విద్యా దృక్పథాలు అనేటువంటి విషయంలో విద్య అర్థము, నిర్వచనాలు, పరిచయము అనేటటువంటి అంశంతో దీన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. అయితే మనకు డిఎస్సి దాంట్లో సిలబస్ ఇచ్చిన దాంట్లో ఈ టాపిక్ లేదు. అయినా కూడా అడగచ్చేమో, సమయం ఉంది కదా, చదివేస్తే పోలా అనే విషయంతో దీన్ని పెట్టాను. కాస్త దీన్ని కూడా చదవండి. ఆ తర్వాత మనకు భారతదేశ విద్యా చరిత్ర, అందులో ఉండేటటువంటి వేద విద్య గురించి, చార్వాక, బౌద్ధ, జైన విద్య గురించి, మధ్యయుగంలో ఉండేటువంటి ఇస్లాం విద్య గురించి మనకు 8 ప్రశ్నలు వస్తాయి. 8 ప్రశ్నలు వస్తాయి. స్టాండర్డ్గా తయారు చేసే పేపర్ గమనించండి. స్టాండర్డ్గా అకాడమీలో ఉండేటటువంటి లైన్ టు లైన్ కవర్ చేసేటట్టుగా నేను ప్రిపేర్ చేస్తున్నా. నా బుక్ విద్యా దృక్పథాల బుక్ మీకు నీట్గా సరిపోతుంది. ఎందుకంటే ప్రీవియస్ బిట్తో పాటు చొప్పించా. దాంతోపాటు నేను అకాడమీ టెక్స్ట్ బుక్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దాని పట్ల కూడా నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నా. కాబట్టి దాన్ని కొద్దిగా మీరు దాన్ని గుర్తుంచుకోవాలా. నేను చాలా బిట్లు మీకు వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత అద్భుతంగా ఉంది పేపర్, ఎంత అద్భుతంగా మనకు ఇవ్వడం జరిగింది అనేది మీకు తెలుస్తుంది. అంతవరకు దీన్ని ఒకసారి చదవండి. ఇస్లాం విద్యా విధానంలో ఈ విద్యా విధానాలు ఉండేది ఏంది, బౌద్ధ విద్యా విధానం నుండి లోపాలు ఏంది, దాంట్లో ఎక్కడి నుంచి ఏ పదాలు వచ్చినాయి, ఆ పదాల యొక్క అర్థాలు ఏంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇందులో ఫోకస్ చేస్తాం. ఇందులో చూడండి. ఆ తర్వాత ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు, అందులో ఉండే రకాలు, ప్రజ్ఞ, అందులో ప్రజ్ఞా సిద్ధాంతాలు, ప్రజ్ఞాలబ్ధి, భావనలు, ఇవన్నీ కూడా మనకు సైకాలజీకి సంబంధించి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీకి సంబంధించి 8 మార్కులకు వచ్చింది. ఇక్కడ ఇది కూడా మీరు ఫిల్ చేసుకోవాలా. ఇది కూడా మంచి స్టాండర్డ్గా ఇస్తున్నాం బిట్లు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, యాప్లో పెడుతున్నాం. మీరు గమనిస్తున్నారా? సైకాలజీ, ఇంగ్లీషు, మ్యాథ్స్ అప్లోడ్ చేస్తాం. ఒకరోజు అటు ఇటు అయినా సరే అన్ని అప్లోడ్ అవుతాయి. అంత పగడ్బందీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాను. దాన్ని మీరు ఉపయోగించుకోగలగాలి, సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోగలగాలి. ఆ తర్వాత మనకు ఉన్న దాంట్లో తెలుగు ఉంది. ఈ తెలుగులో మీరు కానీ గమనించినట్లయితే తెలుగు పాఠ్య పుస్తకం 8వ తరగతిలో ఉండేటటువంటి అంశాల గురించి ఇందులో మనం ఫోకస్ చేస్తాం. ఇందులో కవి పరిచయాలు, పాత్రలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు, సందర్భాలు, నేపథ్యాలు, విద్యా ప్రమాణాలు అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. దీని పట్ల మీరు ఫోకస్ చేయండి. కేవలం 8 మార్కులు కిందలో నుంచి మనం ఇచ్చేస్తాం. ఆ తర్వాత మనం మెథడాలజీ పార్ట్లోకి వచ్చినట్లయితే మాతృభాష స్వభావము, నిర్మాణము, ప్రాధాన్యత, భాషోత్పత్తి, పదాలు, ధ్వని, అర్థ వివరణము, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉండేటటువంటి అంశాలు కూడా మనం దాన్ని ప్లాన్ చేసుకుంటాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ తర్వాత మనకు ఇంగ్లీష్లోకి వచ్చినట్లయితే ఇంగ్లీష్లో 8 మార్కులకు మనకు కంటెంట్, గ్రామరు, 4 మార్కులకు మెథడాలజీ ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే. 8 మార్కుల్లో మనము ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్, స్టోరీ గురించి, ఎస్ఏ, లెటర్ రైటింగ్, ఎడిటోరియల్, ప్రెసెస్ రైటింగ్, ఇవి నోట్ మేకింగ్, ఆటోబయోగ్రఫీ, ఇవి చాలా ఎక్కడ కూడా మ్యాక్సిమం దీని గురించి చెప్పరు. అయితే మనం ఓపికగా తీసుకోవాలా. ఆ ఓపికగా తీసుకున్నట్లయితే మంచిగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మెథడ్స్లో డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అన్నాం. డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేటటువంటి అంశం ఇక్కడ మనం ఫోకస్ చేయాలి. అందులో రీడింగ్ గురించి, రైటింగ్ గురించి మనం చాలా చక్కగా మనం వివరించుకునేటటువంటి ప్రయత్నం చేసాం. అవే ఇక్కడ కూడా ఇస్తాయి. ఆ తర్వాత మీకు మ్యాథమెటిక్స్, మ్యాథ్స్లో రేఖా గణితంలో ఉండేటటువంటి అంశాలు చూడండి. 4, 5, 6 తరగతుల్లో ఉండేది, 7, 9 తరగతుల్లో ఉండేటువంటి రేఖలు, కోణాలు, 7, 9లో ఉండేటటువంటి త్రిభుజము మరియు ధర్మాలు, 9వ తరగతిలో ఉండేటువంటి త్రిభుజము, మిళిత రేఖలు అనేటటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తున్నాం. ఇది చాలా జాగ్రత్తగా మీరు పసిగట్టాలి. సైన్స్లో ఇక్కడ క్లాస్ కూడా మెన్షన్ చేస్తాం, చూసారా? టోటల్ 8th, 6th, 8thలో ఇచ్చాం. పేజ్ నెంబర్లు కూడా ఇచ్చాం. చాలా జాగ్రత్తగా చూడండి. ఆ పేజ్ నెంబర్లకి మనం ఇచ్చేటటువంటి మెటీరియల్ అయినా మీరు చదవండి. మీకు ఇష్టం వచ్చినటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్లు తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. అయితే చదవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఏది కంఫర్ట్ అయితే చదవండి. ఇందులో కొన్ని సహజ దృగ్విషయాలు, నక్షత్రాలు, సౌర కుటుంబము, మన చుట్టూ ఉన్న గాలి, కృత్రిమ దారాలు, ప్లాస్టిక్. చూడండి, ఒక ప్లాన్డ్గా ఇస్తున్నాం. నువ్వు ఎక్కడా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చిన దాన్ని చదివితే 12 టెస్టులలో సిలబస్ కవర్ చేయిస్తాం. ఆ తర్వాత మళ్ళీ రివిజన్లోకి వెళ్తాం. ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి గమనించు. నెక్స్ట్ సోషల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఉన్నాయి, గమనించండి.
9th క్లాస్లో 10th క్లాస్ 9th క్లాస్ ఇవి ఫోకస్ చేసాం. 9th 8th భారతదేశం భౌగోళిక స్వరూపాలు, భారతదేశం భౌగోళిక స్వరూపంలో ఉండేటువంటి అంశాలు 9th నుంచి లింక్ టు 10th ఉంది. భారతదేశము ఉనికి, పరిమాణము మరియు ఉనికికి సంబంధించిన 9thలో ఉంది. నీటిపారుదల, వ్యవసాయము, పరిశ్రమలు. జస్ట్ ఇవి మాత్రమే ఫోకస్ చేయండి. 8 మార్కులు కదా, 16 బిట్లు మనకు వస్తాయి, ఇబ్బంది లేకుండా ఫిల్ చేస్తాం. ఆ తర్వాత మనకు ట్రై మెథడ్లో మనం కానీ చూసినట్లయితే, ట్రై మెథడ్లో ఉద్దేశాలు, లక్ష్యాలు మరియు విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు, ఇది దీనిపైన ఫోకస్ చేయాలి. ఇందులో నుంచి మనకు 12 మార్కులకు 24 బిట్లు వస్తాయి. మేజర్ టాపిక్గా ఫీల్ అవ్వాలా, కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలా, జాబ్ కొట్టాలంటే ఇటువంటి వాటిపైన ఫోకస్ చేయాలి. ఇందులో గమ్యము, ఉద్దేశ్యము, లక్ష్యము, స్పష్టీకరణలు, బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు, వర్గీకరణ, విలువలు, వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇది మనకు రావడానికి ఛాన్స్ ఉంది, బాగా యూట్లలో రావడానికి ఛాన్స్ బాగుంది. కాబట్టి ఇటువంటి దానిపైన మనం ఫోకస్ చేస్తే 100కు 100% ఫీల్ చేస్తాం. ఇది ఇక్కడ ఉండేటటువంటి టోటల్ సిలబస్ మిత్రులారా. ఈ సిలబస్ మీరు ఫాలో అయితే దీని పట్ల మనకు 4వ రివిజన్ టెస్ట్ 6వ తారీఖున మనకు అది ఫోకస్డ్గా మనకు డేట్ కూడా ఇచ్చాము. 6వ తారీఖున మనకు ఖచ్చితంగా ఆఫ్లైన్, ఆన్లైన్లో నిర్వహిస్తాము. మిగతా విషయాలు తర్వాత వీడియోలో మనం చర్చిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.